బ్రేకింగ్ న్యూస్. విశాఖలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్లాంట్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును కార్మికులు ముట్టడించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు కార్మికులు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మానుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ప్లాంట్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును కార్మికులు ముట్టడించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు కార్మికులు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మానుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల 4,000 మంది కార్మికులను యాజమాన్యం తొలగించింది. దీంతో కార్మికులంతా కార్యాలయం దగ్గరికి చేరుకొని నినాదాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియను విరమించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఇప్పుడు ఒక్కసారిగా తొలగిస్తే కుటుంబాలతో సహా రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును ముట్టడించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారో విందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, కార్మికుల డిమాండ్ నేపథ్యంలో యాజమాన్యం రియాక్షన్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును కార్మికులు ముట్టడించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏమంటున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? రోహిత్, మనం ప్రధానంగా ఒకటి గమనించాలి. మనం వారం 10 రోజులుగా చూసుకుంటే కనుక ఆ స్టీల్ ప్లాంట్ ని స్టీల్లో విలీనం చేస్తాం, ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ ఆపుతామని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా విపరీత పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ముందు ఒక 500 మంది ఎంప్లాయీస్ ని నాగర్నాలకి బదిలీ చేస్తున్నామని చెప్పారు. ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ పోస్టింగ్ తీసుకోవాల్సిందని చెప్తా ఉన్నారు. రీసెంట్ గా చూసుకుంటే 2 రోజుల కిందటే మొత్తం 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను మొత్తం తొలగించినట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరంతా ఆందోళన దిగుతూ ఉన్నారు. మనం చూసుకుంటే ఇంకా 2-3 రోజులుగా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులను బతికించే ప్రయత్నం చేశారు. మీ ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎల్లో కార్డు ఇస్తారు. మనం ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం స్టీల్ ప్లాంట్ కి మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఈ 3 గేట్ల నుంచి కూడా ఈ కార్మికులు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం విధులకు హాజరైన కార్మికులకి అక్కడ ఉన్న అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు, మీ కార్డును మారుస్తున్నాం, మీరు వారం 10 రోజులుగా మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని కూడా కొంత సమాచారం అందడంతోనే వీళ్ళంతా కూడా ఆందోళనకు గురయ్యారు. మొత్తం ఈడీ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ డైరెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఆందోళన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మీకు త్వరలోనే ఈ కార్డు కలర్ కూడా మారుస్తాం, ఎల్లో కలర్ లో ఇస్తారు. ఈ ఎల్లో కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తారు. ఆ కార్డు లేని వాళ్ళని లోపలికి అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఆందోళనకు గురయ్యారు. కోపోద్రిక్తులైన నేపథ్యంలోనే కొంతమంది ఈడీ కార్యాలయం మీద రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అద్దాలన్నీ కూడా పగిలిపోయి ఈ నేపథ్యంలో కార్మికులంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉంటున్నారు, మాకు ఎల్లో కార్డు ఏవైతే 3 గేట్లకి సంబంధించి 3 కార్డులు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోని ఈ కార్డు కలర్ మార్చడానికి వీల్లేదంటూ కూడా ఆందోళనకి దిగుతూ ఉన్నారు. మొత్తం విధులను బహిష్కరించారు. మొత్తం ఈడీ కార్యాలయాన్ని ముట్టడించారు. మనం ప్రధానంగా చూస్తూ స్టీల్ ప్లాంట్ నుంచి లోపల నుంచి బయటికి వెళ్లే అవకాశం లేదు. ఎవరైతే విధులకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. కనీసం 2,000 మంది అంటే ఒక షిఫ్ట్ కి సంబంధించి 1,500 మంది వరకు కూడా కార్మికులకు రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే విధులకు వెళ్ళినప్పుడు షిఫ్ట్ కి 1,500 మంది ఉంటారు. ఈ 1,500 మంది కూడా అక్కడ మోహరించి భారీగా అక్కడే బైఠాయించారు. మాకు న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనే మా కార్డులు మాకు ఇవ్వాలి, ఎల్లో కార్డు 3 కార్డులు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనే కార్డుని కలర్ మార్చడానికి ఇల్లేదంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నట్టుగా మనకి బయటికి సమాచారం అందుతుంది. రోహిత్ వర్మ, కార్మికుల ఆందోళనపై స్థానిక ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా, ఇన్వాల్వ్ అవుతున్నారా? మనం ఇటీవల పరిణామాలు చూసుకుంటే ఇంకా 2 నెలల కిందట ఉక్కు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి, ఆయన స్వయంగా స్టీల్ ప్లాంట్ ని పరిశీలించారు.
మేము మోడీతోటి మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆపుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ కార్మికులు కావచ్చు, కార్మికుల నాయకులు కావచ్చు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ప్రకటన వస్తుంది అన్న దశలో ప్రతి సందర్భంలో కూడా ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇస్పాత్ నిగమంకి సంబంధించి కొంతమంది చెప్తున్నారు కేంద్రం ఒకలాగా వ్యవహరిస్తోంది, రాష్ట్రం ఒకలాగా వ్యవహరిస్తోంది, ప్రైవేటీకరణను చేయను అని రాష్ట్రం అంటూ ఉంటే కేంద్రం మాత్రం ఈ పరిణామాలన్నీ ప్రైవేటీకరణ దిశగానే వెళ్తున్నాయి అంటూ కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ప్రజాప్రతినిధుల రియాక్షన్ ఏంటి? ఈ ప్రజాప్రతినిధుల ప్రకటనలకి అయితే ఒకటే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణ ఆపం అని చెప్తా ఉన్నారు. కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఒకలా మాట్లాడుతుంటే మరో పార్టీ నాయకులు మరోలా చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా అంతా ఒకటే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణ జరగనీయం అంటున్నారు. కానీ ఇక్కడ పరిణామాలు చూస్తుంటే కనుక వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి దీనికి సంబంధించి ఆస్తులను విక్రయిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరినీ కూడా ఛత్తీస్గఢ్కి నాగర్నాల్ యూనిట్ కి పంపిస్తా ఉన్నారు. రీసెంట్ గా చూసుకుంటే ఇంకా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఇక్కడ కార్మికులు. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా దీని మీద ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఒక పక్కన రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చూస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కనీసం సీమ పుట్టినట్టుగా లేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా క్షణం భయంగా ఆందోళన జరుపుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. రోహిత్. రైట్ వర్మ, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. భారీగా కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ప్లాంట్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును ముట్టడించారు కార్మికులు. ఆఫీస్ అద్దాలు కూడా పగలగొట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును మానుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే 4,000 మంది కార్మికులను తొలగించారు. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేస్తామని చెబుతూనే మరోవైపు కార్మికులను తొలగిస్తూ ఉండటం ఇది ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనడానికి సంకేతం అంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకలాగా మాట్లాడుతోంది, కేంద్ర ప్రభుత్వ చర్యలు మరోలాగా ఉన్నాయి అంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కార్మికులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసును ముట్టడించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.